ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాతన ఆహ్, అప్పట్లో $40కి రష్యా మనకు ఆయిల్ అమ్మేది. ఇప్పుడు అది $111 చేరింది. ఇవాళ $117 ఉంది. 40కి డబుల్ అంటే 80. ఆ పైన 117 దాకా అంటే 2.5 అంటే 150% పెరిగింది దగ్గర దగ్గర. ఇలాంటి స్టేజీలో ధరలు పెరగాలి లెక్క ప్రకారం. కానీ మోడీ ప్రభుత్వం ఇంతకుముందు ధరలు తగ్గినప్పుడు డబ్బులు వసూలు చేసుకున్న ఆయిల్ సంస్థల్ని ఇప్పుడు పెంచొద్దంది. అయితే ఇది ఎన్నికల కోసమే. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయేది ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్లు అయిపోగానే రేపే ధరలు పెంచేస్తారు అంటూ రాహుల్ గాంధీ. ఆ కారణంగా వన్ ఆఫ్ ద రీజన్ ఈ పెట్రోల్ బంకుల దగ్గర వీటి దగ్గర బారులు తీరటం. అలాంటిదేమి పెంచబోమని మోడీ సర్కార్ చెప్తోంది. ఏం జరుగుద్దో చూద్దాం.